మాత్రమే పైకి పంప్ చేయగలరు. 834 దగ్గర ఉన్నప్పుడు పంప్ చేయలేరు. కాబట్టి 854 అడుగులకి నీళ్లు ఉండడం కోసం అప్పుడు ఒక జీవో ఇచ్చాడు. ఏమని 854 అడుగులు నిల్వ ఉంచాలి అన్నటువంటి జీవో ఇచ్చాడు. ఆ జీవో ఇచ్చినప్పుడు దాన్ని వీళ్ళు ఏం చేశారు, కేసీఆర్ వచ్చిన తర్వాత అంటే దాంట్లో లెక్క ప్రకారం అప్పుడు మరి అదేంటి పవర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్లు వాడేసుకోవాలి కదా, మీరు ఎట్లా చేసుకుంటారనే ప్రాబ్లం రానియకుండా ఉండటం కోసం అది పవర్ బేస్డ్ ప్రాజెక్ట్ కాదు, అగ్రి బేస్డ్ ప్రాజెక్ట్ అని మార్చాడు, జీవో ఇచ్చాడు రాజశేఖర రెడ్డి. అది వ్యవసాయ ఆధారిత ప్రాజెక్ట్ అన్నటువంటిది. కానీ దాన్ని తోసిపుచ్చుతూ ప్రాజెక్ట్ కట్టే రోజున ఏ ప్రాతిపదికనైతే ఉందో అదే ప్రాతిపదికన ఉండాల్సిందే, మధ్యలో ఎవడో జీవోలు ఇస్తే మారడం కుదరదు అనే పేరుతోనే కరెంటు ప్రొడ్యూస్ చేస్తా వాటర్ వాడేసుకుంటోంది ఇప్పటికీ తెలంగాణ. కేసీఆర్ వాడాడు, రేవంత్ వాడుతున్నారు. ఇప్పుడు మధ్యలో కేసీఆర్ కృష్ణానది పైన అనేక చోట్లన అంటే రేవంత్ వాళ్ళు కావాలని చెప్పి కేసీఆర్ మీద కోపంతో లేదా కేసీఆర్ ఏదన్నా చేశాడంటే తమను పట్టించుకోరన్న కోపంతో నెగిటివ్ ప్రచారం చేస్తున్నాడు. కానీ హయ్యెస్ట్ తెలంగాణకి నీళ్ళకి సంబంధించి చేసినోడు ఎవడన్నా ఉన్నాడంటే కేసీఆర్, ఆంధ్రాకి అన్యాయం చేసి. ఆ చేసినటువంటి దాంట్లో ఇంకో 200 TMCలు వాళ్ళు వాడుకోవాలనుకుంటున్నారు. అలా వాడుకోవడానికి ఇదిగో మీరు ఇంత వాడుతున్నారు కదా, ఇప్పుడు రేపు పొద్దున్న చర్చలు అంటున్నారు. చర్చ